ఇక కేసీఆర్ చెల్లని 1000 రూపాయల నోటు లాంటోడన్న సీఎం రేవంత్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. దేశమంతా చెల్లని రూపాయి కాంగ్రెసే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉండదని చెప్పారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో నీ ఎంపీ అభ్యర్థులు పారిపోతుంటే దాన్ని అధిగమించడానికి నీకు తెలిసిన టక్కుంటమార విద్యలన్నీ ప్రదర్శిస్తున్నావు. ఇవన్నీ కాలం చెల్లిపోయినాయి. చంద్రశేఖర్ అనేటి వాడు తెలంగాణ రాష్ట్రంలో రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాడు. ఎవడన్నా జేబులో పెట్టుకుంటే జైలుకు పోతాడు. 1000 రూపాయల నోటు. ఇవాళ టీఆర్ఎస్ కూడా గట్లాంటిదే. రద్దయిపోయిన 1000 నోటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కేసీఆర్ ఆ ప్రభుత్వం ఏందో దాని కాలం అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టుడే కష్టం. నేను ఆయన అంటాండు కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోటట. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇలా దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేనంటలేను, మీ పార్ట్నరు, మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం, ఎవరు చెల్లని నోటు? నువ్వు, నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? రేవంత్ రెడ్డి గారు మేమేం నిన్ను గులగొట్టం, కానీ నువ్వు మానవ బాంబునైతే అన్నావు కదా. నీ పక్కనే ఉన్నాయి బాంబులు. నీ గవర్నమెంట్ను వడగొట్టే నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు 2 దిక్కులో ఉన్నాయి గవర్నమెంట్లనే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నీకు మా నుంచి డేంజర్ లేదు, వాళ్ళ నుంచే ఉన్నది.